సార్ స్పీకర్ సార్ మీరు చెప్పారు ఇన్ని పేర్లు చెప్పారు ప్రాజెక్టులు నాగార్జున సాగర్ శ్రీశైలం మంజీరా మొత్తం కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల లిస్టులు అని చెప్పారు నేను అడుగుతా ఉన్నది నిజం నేను కాదని లేదు కదా బ్రదర్ 50 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు ఆ మాత్రం కట్టాలి కదా కట్టకపోతే కూడా బాగుండదు కదా కట్టిండ్రు మరి 2014 ముందు లేవా ఇవన్నీ 2014 ముందు వానలు పడలేదా 2014 ముందు ఈ ప్రాజెక్టులు లేవా మరి అప్పుడు ఎందుకు వండలేదు పంటలు ఎందుకో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే వండినాయి ఇవాళ ఎట్లా మాట్లాడతారండి సూర్యాపేట జిల్లాలో రేవంత్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లాలో దయచేసి మీరు వినాలి రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అంటాను మీరు నేను చెన్నై మీటింగ్కి పోయినాం అక్కడ మీరు ప్రతిపాదన పెట్టిండ్రు పెడితే నేను మీ పార్టీని కాదు మీరు నేను ఇక్కడ ఉప్పు నిప్పులకి కొట్లాడుకుంటాం ఆడ పోయినాక నేను మిమ్మల్ని గౌరవించి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కరెక్టు 33% కాదు 36% ఇవ్వచ్చు అని చెప్పిన ఎందుకంటే నాకు ఆ సంస్కారం ఉంది హద్దులు దాటినాక సరిహద్దులు దాటినాక నువ్వు మా ముఖ్యమంత్రి కాబట్టి నేను కాపాడాలి నేను గౌరవించాలి నీకు డిఫెండ్ చేయాలి అది నా బాధ్యత కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత కూడా గంత ఫ్రస్ట్రేషను గని రంకెలేస్తే కుదరదు ప్రతిపక్షాల మీద మాటలతో డైలాగులు దాడి చేస్తా పంచ్ డైలాగులతో దాడి చేస్తా కుదరదు పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు పరిపాలన అంటే ఇప్పుడు మీరు చెప్పిన కష్టాలన్నీ ఉంటాయి పరిపాలన అంటే ఇప్పుడు మేము 2014లో మేము కూడా ఆడికి వచ్చినాడు ఇవన్నీ కష్టాలతోనే మేము కూడా స్టార్ట్ చేసినాం మెల్లమెల్లగా ఒక్కొక్కటి సెట్ చేసుకుంటేనే ఈ దాకా వచ్చినాం ఐ విష్ యూ ద బెస్ట్ రేవంత్ రెడ్డి గారు కానీ దయచేసి మీరు అన్నారు కదా కక్ష సాధింపు లేదు కక్ష సాధింపు లేకపోతే నేను అడుగుతున్నా అధ్యక్ష ఎందుకు రద్దు చేసినారు అధ్యక్ష మేము తెచ్చిన పథకాలని మేము తెచ్చిన ప్రాజెక్టులను అప్పటికే ఎయిర్పోర్ట్ మెట్రో టెండర్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోపం ఏంటంటే వీళ్ళు తెచ్చిరు నేను రద్దు చేయాలి చేసి పారేసిండు ఓకే నో ప్రాబ్లం ప్రభుత్వం మీది మీ ఇష్టం ఫార్మా సిటీ రద్దన్నారు ఫార్మా విలేజ్లు ముద్దన్నారు ఏమైంది అధ్యక్ష మీ సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఏం జరిగింది ఈరోజు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు తప్పు కాదు ఆయన బిజీగా ఉంటాడు సహజంగానే ముఖ్యమంత్రి అంటే ఆయనకు నిజంగా కూడా 18 గంటలు కాదు 24 గంటలు పని చేసినా కావాల్సినంత పని ఉంటుంది కానీ ఏం జరిగింది రేవంత్ రెడ్డి గారు మీకు మరి లగచర్లలో ఒకటి పెట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలా మీరో మీ బ్రదరో లేకపోతే మీ నాయకులో అందరు కలిసి కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళను అట్లా కాదు ఇట్లా అని ఒప్పించి మంచి జరుగుతుంది మనకని చెప్పి ఒప్పించి చేయాలి కానీ మీరేం చేసిండ్రు వాళ్ళు ధర్నాలు చేస్తే పట్టించుకోవాలి రాస్తారోకలు చేస్తే పట్టించుకోవాలి 9 నెలలు అక్కడ టెంట్ పడితే పోయిన వాళ్ళు లేరు అడిగిన వాళ్ళు లేరు ఆఖరికి అధికారులు పోతే లొల్లయింది ఆ లొల్లిని మా కంటగట్టి మేమేదో చేసినామంటే నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీ నేను కేటీఆర్ గారిని కోరుతా ఉన్నా ఎందుకంటే పరిశ్రమల శాఖకు సంబంధించి వారు కూడా ఈ శాఖను నిర్వహించారు అధ్యక్ష లగచర్ల జరిగిన సంఘటన ఎవరు సృష్టించిండ్రు దేనివల్ల సృష్టించిండ్రు ఈరోజు ప్రభుత్వం ఒక సంకల్పన చేస్తే అది కూడా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో అభివృద్ధి జరగొద్దని ఎవరు ఆలోచన చేసిండ్రు ఎవరు రైతులను ప్రేరేపణ చేసిండ్రు రైతులను ప్రేరేపణ చేసి రెచ్చగొట్టి ఒక అధికారిని సంపాలని ఆదేశం ఇచ్చింది ఎవరు ఈరోజు స్పష్టంగా కూడా తేట తెల్లంగా ఈరోజు ప్రజల మధ్యలో ఉంది అధ్యక్ష నేను కోరుతా ఉన్నది ఒకటే నేను మొన్న కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది అధ్యక్ష ఈరోజు మేము ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష ఒక ఆలోచన ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం ఆ లక్ష్య సాగతంలో తెలంగాణ రైజింగ్ అని పెట్టి ఈరోజు యావత్ ప్రపంచంలోనే ఒక తెలంగాణ మరి మన భారతదేశంలో ప్రధానమైన ముఖ చిత్రంగా నిలబడాలని ఆలోచన చేసి ముందుకు నడుస్తూ ఉంటే అనేక సందర్భాల్లో కోరినాం అభివృద్ధికి అడ్డు రాకుండి అడ్డుపుల్ల లేకుండి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మీరు మాకు కాదు అన్యాయం చేసేది రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు ఆపు చేయండి అంటే కూడా వినలేదు ఎవరు అధ్యక్ష ఎవరేసిండ్రు శిక్ష వారికి సంబంధించిన మాజీ శాసన మండలి సభ్యులకి శిక్ష ఎవరేసిండ్రు అధ్యక్ష ఇదిగో మేము కాదు మేము కోరింది అది ఈరోజు నేను మా కేటీఆర్ గారు నిజంగానే ఒక ప్రోగ్రెసివ్ పొలిటీషియన్ అనుకున్నాం కానీ లగచర్లకు పోయి మళ్ళా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు ఇదేంది అధ్యక్ష ఇంకో దగ్గర ఎక్కడ పరిశ్రమ పెడితే దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎక్కడ అభివృద్ధి జరగొద్దు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అని ఆలోచన చేస్తే ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష మాకు తెలుసు ఏ ప్రయత్నం చేయాలి ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలి రేపు రాబోయే కాలంలో ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకానికి అడుగులే విధంగా చేయాలి